ఆకాశంలో మబ్బులు చూసి ముంతలో నీరు ఒలకపోసుకున్నారు అనే సామెత మనం వింటూ ఉంటాం. బనకచర్ల ప్రచారాన్ని తెర మీదకి తెచ్చి పోలవరాన్ని గందరగోళంలోకి నెట్టడం వల్ల ఏపీలో ఇప్పుడు ఇలాంటి పరిస్థితే వస్తోందా అనే అభిప్రాయం జనం అందరిలోనూ వచ్చేస్తే రైతుల్లోనూ పోలవరం మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళలోనూ ఆందోళన పెరుగుతూ ఉంది. ఇంతకీ పోలవరం ఆలస్యం అవుతోంది, ఇప్పట్లో పూర్తి కావటం లేదు అని ఎవరు చెప్పారు మీకు అంటారా? పోలవరం పూర్తి కావాలంటే 5-6 సంవత్సరాలు అవుతుంది. చూశారుగా, ఇప్పటికే 5-6 ఏళ్లు పడుతుందట. 10 సంవత్సరాలు వెనుకబడిపోయింది అని నేరుగా చంద్రబాబు చెప్పడం ఒక పక్కన కనపడుతూ ఉంటే, బనకచర్ల విషయంలో కేంద్రం నుంచి వచ్చిన సిగ్నల్స్ వల్ల చంద్రబాబు వెనక్కి తగ్గక తప్పని పరిస్థితి వచ్చింది అని మనకి అర్థమైపోతోంది. ఇలాంటి పరిస్థితి ఏపీ భవిష్యత్తు మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కానీ ఒక ఫ్యాక్టర్ డ్రైవింగ్ సీట్లు తీసుకుంటుంది. అదేంటంటే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, అంటే ఆతృత, ఆరాటం. రాజకీయంగా తానేదో చేసేస్తున్నాను అని చెప్పుకోవాలని, ప్రచారం చేసుకోవాలని, నిరంతరం బజ్లో ఉండాలని చంద్రబాబు కోరుకుంటూ ఉంటారు. అలా కోరుకోవడానికి క్షేత్రస్థాయిలో గ్రౌండ్లో పని చేసేదానికి మధ్య చాలా గ్యాప్ ఉండేసరికి చంద్రబాబు ధోరణి ఎప్పుడూ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీగానే మిగిలిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏపీ మొత్తం ఆశలు పెట్టుకున్న పోలవరానికి కూడా ఇలాంటి పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఎఫెక్ట్ తగులుతోందా అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే స్వయంగా చంద్రబాబే పోలవరం పూర్తి కావడానికి మరో 5-6 సంవత్సరాలు అవుతుంది, ప్రాజెక్ట్ 10 సంవత్సరాలు వెనుకబడిపోయింది అని చెప్తూ ఉన్నారు. అంటే ఈ లెక్కన ఇప్పట్లో ప్రాజెక్టు పూర్తి కాదు అని సైకలాజికల్గా జనం మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం క్రమంగా చేస్తున్నారు అని అనిపిస్తూ ఉంది. ఓ పక్కన ఇప్పటికే కాఫర్ డ్యామ్ కూలిపోవడం మీద, డయాఫ్రమ్ వాల్ గందరగోళం మీద ఏపీ అంతా చర్చ జరుగుతోంది. అసలు పోలవరం ఇంత మెసప్ అయిపోవడానికి, గందరగోళం అయిపోవడానికి చంద్రబాబే కారణం అనే అభిప్రాయం బలపడుతున్న టైంలో ఇలా పోలవరం లేట్ అవుతుంది అని చెప్పడం నిజంగా ఏపీ ప్రయోజనాల మీద ఒక లగాయించి పడుతున్న సమ్మెట పోటులాగా కనపడుతోంది. ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, పోలవరం పూర్తి కాక మునిపే బనకచర్లను తెర మీదకి తీసుకొచ్చిన తర్వాత అసలు పోలవరం అనేది చర్చల్లోనే లేకుండా పోయింది. ఈ మధ్యకాలంలో మనం 2019 ముందు చూసాం, సోమవారం పోలవరం అంటూ ఏదో రకంగా పబ్లిసైజ్ చేసేందుకు తాను పోలవరం కోసం కష్టపడిపోతున్నాను అని చెప్పేందుకు చంద్రబాబు ట్రై చేసేవారు. అసలు ఈ దఫా అలాంటివి ఏవి లేకపోవడానికి అసలు కారణం ఏంటి అని చూస్తే బనకచర్లను తెర మీదకి తీసుకొచ్చే ఉద్దేశం ఉంది అని మొదట్లో అర్థమైంది. ఇప్పుడేమో అసలు పోలవరం పూర్తవడమే సందేహాస్పదంగా కనపడుతుంది కాబట్టి పోలవరాన్ని సాధ్యమైనంత వరకు ప్రచారానికి దూరంగా ఉంచుతున్నారా అని అనిపిస్తూ ఉంది. ఓ పక్కన ఢిల్లీకి హుటాహుటిన బృందాలు పంపిస్తూ మనం వెళ్ళినప్పుడు కూడా కేంద్రంతో ఇదే అంశాన్ని ప్రస్తావించడం వల్ల కేంద్రం అసలు ఫీజబిలిటీ, పాసిబిలిటీ అనే విషయాల మీద దృష్టి పెట్టడము, అంత 80,000 కోట్లకు పైగా, అంటే దాదాపు 1,00,000 కోట్లు అయిపోతుంది అంచనాల్లోనే, అంత సొమ్ము పెట్టి ఇప్పుడు కట్టగలమా, కట్టాల్సిన అవసరం ఉందా అనే ఆలోచన, సందేహం కేంద్రం వైపు నుంచి రావడం ఒక కారణమైతే, మనం అసలు బనకచర్ల అన్నామో లేదో తెలంగాణలో రాజకీయ యుద్ధం మొదలైపోయింది. మన అభిమాన పాత్రుడైన అక్కడి ముఖ్యమంత్రి ఎటూ చెప్పుకోలేక డిఫెన్స్ లో పడిపోయారు. ఇలాంటి సిచ్యువేషన్స్, అంటే ఒక పక్కన పోలవరం ఏమో పూర్తయ్యే పరిస్థితి మనకు కనపడట్లా, ఇంకో పక్కనేమో బనకచర్ల విషయంలో కేంద్రం వైపు నుంచి క్వశ్చన్ మార్కు, పక్క రాష్ట్రంలో అలజడి, ఇవన్నీ వచ్చేసరికి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏపీకి వచ్చేసింది. మరి ఇలాంటి టైంలో ఇప్పుడు గనక పోలవరం పూర్తి కాకపోతే ఏపీ ప్రయోజనాలు దారుణంగా దెబ్బతింటమే కాదు, వ్యవసాయం మీద, జిఎస్డిపి మీద, రాష్ట్ర గ్రోత్ మీద ఆ ప్రభావం ఖచ్చితంగా ఎలాగో పడుతుంది. అన్నిటికీ మించి కేంద్రంలో భాగస్వామిగా ఉన్న మీ మద్దతు మీదే కేంద్రం నడుస్తూ ఉన్నా కానీ జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని 2వ టర్మ్లో కూడా ఎందుకు పూర్తి చేయలేకపోయారు అని జనం నిలదీస్తే అది టీడీపీకి రాజకీయంగా ఊహించనంత నష్టం చేసే సిచ్యువేషన్ వచ్చి తీరుతుంది. మరి ఇప్పటికన్నా తేరుకుని పోలవరం విషయంలో కాస్త ఇంపాక్ట్ ఏమైనా చంద్రబాబు చూపించగలుగుతారా? దిస్ ఈజ్ కీ టాక్స్.